నెయ్యి కారం దోశ కారం పొడి చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. టేస్ట్ చేద్దాం సార్ ఎలా ఉంటుంది. సార్ యాక్చువల్గా సాంబార్ ఇలానే ఉండాలి లేకపోతే చట్నీ ఇలానే ఉండాలి అని ప్రతిదీ ఫాలో అప్ చేస్తూ ఉంటారు. సో మీరందరూ చెక్ చేసిన తర్వాతే బయటకు వస్తుంది ప్రోడక్ట్. చాలా బాగుంది. సో ఎన్ని రకాల చట్నీస్ ఇచ్చారో చూడండి సార్. ఈ చట్నీ ఏంటి సార్? ఇది కోకోనట్ చట్నీ మ్యామ్. ఓకే. ఇది పల్లి చట్నీ, ఇది టొమాటో చట్నీ, ఇది అల్లం. 3 చట్నీ ఇస్తా ఉన్నాను. ఇంత క్రిస్పీగా రావడానికి ఏమైనా మెంతులు గింతులు ఏమైనా వేస్తారు సార్? మెంతులు వేస్తాను, మెంతులు పువ్వా, మరి మినుపు. తర్వాత అది రెడీ చేసిన తర్వాత ఒక 8 hours ఫర్మెంటేషన్ అవ్వాలి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మిక్సింగ్ ఉంటుంది. న్యాచురల్ ప్రాసెస్ లోనే జరుగుతుంది. తర్వాత మిక్సింగ్ ఉంటుంది. రైస్ పౌడర్ కొంచెం మిక్స్ చేసి తర్వాత వేస్తాను. అంటే అది ఫర్మెంటేషన్ కొంచెం లెవెల్గా చేసేసి. సో ఫర్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి హెల్దీ కూడా. చాలా బాగుంది. ఎన్ని వెరైటీస్ ఆఫ్ చట్నీస్, కారం, సాంబార్ ఇచ్చారు చూడండి ఒకసారి. సో నెయ్యి కారం దోశ ఖచ్చితంగా మీరు కూడా ఆర్డర్ చేసుకొని తినండి. నేను బాగుండే తప్ప చెప్పను, చాలా బాగుంది నిజంగా. ఒక్కొక్క బైట్ నవ్వుతూ ఉంటే ఆ టేస్ట్, ఆ స్మెల్ నిజంగా చాలా బాగుంది. ప్లీజ్ ట్రై. స్పెషల్ కాఫీ. నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఈరోజు ఉడిపి ఉప్పహార్ అయితే ఓపెన్ అయిపోయింది. ఈ ఉడిపి హోటల్స్ ఎందుకు ఇంత ప్రసిద్ధి చెందాయో వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఏంటి వాళ్ళ స్పెషాలిటీస్ అనేది వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు నెల్లూరు. కంగ్రాచులేషన్స్. ఉడిపి హోటల్స్ ఎందుకు ఇంత స్పెషాలిటీ? ఉడిపి అంటే వరల్డ్లో ఉడిపి వరల్డ్ అని లేదు, ఇండియాలో అన్ని ఉడిపి హోటల్ అంటే ఎవరైనా ప్యూర్ వెజ్ ఉన్నారంటే వాళ్ళు ఉడిపి హోటల్కి వెళ్తారు. అంటే అక్కడ బాగా నీట్లా ప్రజుందామంటే ఇస్తారంట అట్లా. యాక్చువల్గా నేనైతే ఉడిపి హోటల్కి వెళ్ళాను, షిరిడీలో సాయిబాబా టెంపుల్కి ఆపోజిట్లోనే. సో నేను ఎప్పుడు వెళ్ళినా రవ్వ దోశ ప్రిఫర్ చేస్తాను. టేస్ట్ వైజ్ నిజంగా చాలా బాగుండేది. మీకు ఎలా వచ్చింది ఆలోచన ఇట్లా హోటల్ పెట్టాలి? సో మీకు ఎలా వచ్చింది ఆలోచన? అంటే మన ఇక్కడ ఆలోచన అంటే మన చిన్న నుంచి ఒక ఇది ఉంటుంది హాబీ, అంటే హోటల్ చేయడానికంటే. అప్పుడు ఒక 35 years అయింది మేడం ఇప్పుడు హోటల్ స్టార్ట్ చేసి. ఫస్ట్ బెంగళూరులో చేశాను. తర్వాత హైదరాబాద్ అంటే అప్పుడు 2006లో డెవలప్ అవుతూ ఉంటుంది. మంచి ప్లేస్ అంటే నేను హైదరాబాద్లో వచ్చాను. మంచి ఫుడ్ ఇద్దాం, మంచి నీట్ అంటే అట్లా. మీవి మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? టోటల్ 43 branches ఉంటుంది. 43 branches. మీరు సామాన్యులు కాదు సార్ అసలు. అన్ని దేవుడు ఇది. ఉడిపి అంటే మనం ఆంధ్రాలో 3 ఉంటుంది, కర్నూలు, వైజాగ్లో 2 ఉంటుంది, తర్వాత ఢిల్లీ, పూనా. ఎస్, నవ్ యూ ఆర్ గోయింగ్ టు హర్యానా. సార్ తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారు సార్? మాట్లాడుతాను, మనకు సరిగా చేస్తారు, చెప్తానా లేదా మనకి. చాలా కాన్ఫిడెంట్గా నాకంటే బాగా మాట్లాడుతున్నారు సార్. థ్యాంక్ యూ అండి. యువర్ గుడ్ నేమ్ సార్, నైస్ టు మీట్ యూ. చేతన్ ఆనంద్.
చేతన్ ఆనంద్ గారు, మీకు ఇంత మంచి ఆలోచన రావడం నిజంగా మా నెల్లూరులో పెట్టాలనుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం నిజంగా. సో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా సార్? ఆఫర్స్ అంటే మన ఉడిపిలో రేటే తక్కువ ఉంటుంది మేడం. ఉడిపి హోటల్ అంటే తక్కువ రేట్లే ఇస్తారు, రీజనబుల్గా ఉంటుంది అట్లా. మా నెల్లూరు వాళ్ళ కోసం ఏమైనా స్పెషల్గా ఒక ఐటెం ఏమైనా తయారు చేయించారు? బెన్నె దోశ ఉంటుంది మేడం, ట్రై చేయండి మేడం. బెన్నె దోశ తిండి, పొంగల్, ఉప్మా అన్నీ చాలా మనం కర్ణాటక స్టైల్లో ఉంటుంది, చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి మేము అక్కడెక్కడో చూసేవాళ్ళం, ఇప్పుడు మా నెల్లూరుకే రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వ్యూవర్స్ అందరికీ ఏం చెప్తారు సార్ ఈ సందర్భంగా? నెల్లూరుకి వచ్చేసింది ఉడిపి. లేదు, నెల్లూరు అంటే మంచి ప్లేస్, అందరూ మంచి వాళ్ళే ఉన్నారు ఇద్దరు ఇక్కడ. ఆ గురించి ఇక్కడ నెల్లూరులో జాదా ప్రిఫర్ చేశాను మేడం. మీకు ప్లేస్ కూడా చాలా చక్కగా దొరికింది సార్, చాలా పెద్ద ప్లేస్ దొరికింది. మనకు తెలియదు, అది మీరే చెప్పాలా. వీళ్ళు మన ఫ్రాంచైజీ వాళ్ళు చాలా కష్టపడ్డారు ప్లేస్ దొరకడానికి. సో వాళ్ళది కూడా ఇది ఉంటుంది. హలో సార్, గుడ్ నేమ్ సార్? షేక్ అన్వర్ బాషా మేడం నా పేరు. సో ఉడిపి హోటల్ మీరు ఫ్రాంచైజ్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది సార్? ఈ ఉడిపి గురించి ఇది ఒక పెద్ద బ్రాండ్ మేడం. ఇది మేము చాలాసార్లు కర్ణాటక లేదా తమిళనాడు, హైదరాబాద్ పోయినప్పుడు ఏదైనా వెజిటేరియన్ తినాలంటే ఎవరిని అడిగినా కూడా ఉడిపికి వెళ్ళండి బాగుంటుందనేది చెప్పేవాళ్ళు. మేము గత 10 సంవత్సరాల నుంచి ఉడిపి బ్రాండ్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఫుడ్ అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు. మరి అటువంటి బ్రాండ్ మన నెల్లూరు వాళ్ళకి ఎందుకు మనం టేస్ట్ చూపించకూడదు? ఒక స్పెసిఫిక్గా డిఫరెంట్ టేస్ట్లో ఈ వెజిటేరియన్ లవర్స్కి మంచి ఫుడ్ ఎందుకు అందించకూడదు మనం కూడా అనేసి మేము చాలా కాలంగా అనుకునేవాళ్ళం. కానీ ఈరోజుకి ఇది ఇంప్లిమెంట్ అయింది మేడం. ఇది దాదాపు 1 year నుంచి మేము దీని మీద సారులను పోయి కలవడము, అడగడము. వాళ్ళు అంత ఈజీగా ఏమి ఎక్కడంటే అక్కడ పెట్టే పరిస్థితి ఉండదు. వాళ్ళు వచ్చి మళ్ళీ స్పెసిఫిక్గా వాళ్ళు చూస్తారు. ప్రతిదీ చిన్న చిన్న ప్రికాషన్స్ కూడా వాళ్ళు తీసుకొని ఆ క్వాలిటీ, క్రెడిబిలిటీ మెయింటైన్ చేస్తారు మేడం ఉడిపి. అందువల్లనే మన నెల్లూరు వాళ్ళందరికీ ఒక డిఫరెంట్ వెజిటేరియన్ లవర్స్కి ఒక వెజిటేరియన్ టేస్ట్ చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాం మేడం. ఆల్రెడీ ఉడిపి అంటే తెలియని వాళ్ళు లేరు, మీరు తీసుకొచ్చారు కాబట్టి మీరు ఇప్పుడు ఫేమస్ అయ్యారు యాక్చువల్లీ. సో ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఉడిపి అనేది నెల్లూరులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉడిపి హోటల్ మాగుంట లేఅవుట్లో ఉంది, ప్రతి ఒక్కరు ఒకసారి విజిట్ చేయండి. నిజంగా టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తారు సార్. అందరికీ నెల్లూరు వాళ్ళకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.